పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గొల్లవానితిప్ప హైస్కూల్లో విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థినుల తల్లిదండ్రులు పేరెంట్స్ మీటింగ్లో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. గణితం బోధిస్తున్న సుధీర్ బాబు గత కొంతకాలంగా 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో తమ పిల్లలపై అసభ్యకరంగా ప్రవర్తించిన సుధీర్ బాబుపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు కమిటీ వేసి ఉపాధ్యాయుడిపై విచారణ చేపట్టారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కీచక టీచర్ను సస్పెండ్ చేశామని విద్యాశాఖ అధికారి నారాయణ తెలిపారు. పోక్సో కేసు కూడా నమోదు చేయాలని పోలీసులను ఆదేశించామని చెప్పారు. ఎఫ్ఏసి హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నాను. మెగా పేటీఎం రోజున సభలో తల్లిదండ్రులు మా పిల్లలపై సదరు పాఠశాల గణితోపాధ్యాయులు లైంగిక వేధిస్తున్నారని వాళ్ళు నిలదీయడం జరిగింది. ఇది ప్రభుత్వ అధికారులకి మా పై అధికారులు తెలియడంతో వచ్చి ఎంక్వైరీ చేశారు. క్లాస్ రూమ్కి వెళ్ళి విడివిడిగా మగ విద్యార్థులను బయటకు పంపి వాళ్ళ దగ్గర స్వయంగా లిఖితపూర్వకంగా సంతకాలు తీసుకున్నారు. అయితే ఆయన రప్పించాం, ఆయన తప్పు చేశారని ఒప్పుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గొల్లవానితిప్ప భీమవరం మండలంలో పనిచేస్తున్నటువంటి బి సుధీర్ బాబు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వారు ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి ఆడపిల్లలు అంటే 6వ తరగతి 8, 9, 10 విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాను ఒక ఆరోపణ వచ్చిన మీదట కమిటీని ఏర్పాటు చేసి వారిని విచారణ చేసి నివేదిక సమర్పించుకున్నాం. విచారణ నివేదిక 6/12/2025 వచ్చిన పిలుప సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే వారి మీద పోక్సో చట్టం ప్రకారం కేసు ఫైల్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది.